ఈ బిజీ లైఫ్లో పొద్దునే బ్రేక్ఫాస్ట్లు చేసుకుంటాం అంటే చాలా కష్టం అండి. అలాంటప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్ ఆపాలు ఎగ్ పరాటాలు తయారు చేసుకుందామండి చిటికలో. 1 గంట పాటు ఫర్మెంటేషన్ అయిన పిండితోటి తయారు చేసుకునే ఆపాలు, పిండి కలపక్కర్లేదు, అలానే రోల్ చేసుకునే పని లేని ఎగ్ పరాటాలు తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. అందరికీ నమస్కారం అండి. ఇన్స్టెంట్ ఆపాల తయారీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో 1 కప్పు బియ్యం పిండి, 1 అరకప్పు అన్నం, 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 టీ స్పూన్ ఈస్ట్, 1 టీ స్పూన్ పంచదార, బియ్యం పిండి, కొబ్బరి, అన్నం కలిసేలాగా దోసపిండి కంటే కొంచెం పలచగా ఉండేలాగా తగినన్ని నీళ్లు పోసుకుని మిక్సీ చేసుకుందాం. బాగా మెత్తగా నలిగిన ఈ పిండిని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. ఇలా మొత్తం పిండి వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన పిండి మీద మూత పెట్టి 1 గంట పాటు ఫెర్మెంట్ అవడానికి వదిలేసుకుందామండి. ఇది మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కనుక 1 గంటలో తయారైపోతుంది. ఇలా బాగా వేడిగా ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే తొందరగా కూడా ఫెర్మెంట్ అవుతుందండి. చక్కగా పొంగిన ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకుందాం. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి దోశ పిండి కానీ ఆపాల పిండి కానీ పొలవకుండా ఉంటుందండి. దానికి కారణం మనం వాడే నీరు హార్డ్గా ఉండి ఈ ఫెర్మెంట్ అయ్యే బ్యాక్టీరియాని ఫామ్ కాకుండా చేస్తుంది. అందు గురించి మీరు తప్పకుండా ఫిల్టర్ నీళ్ళతోటి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకున్న దాన్ని ఇక ఆపాలు వేసుకుందాం. ఆపాలకి మనకు ఆన్లైన్లోని ఐరన్ తోటి మట్టితోటి ఇలా నాన్ స్టిక్ పాన్స్ దొరుకుతాయండి, ఆపా పాన్లు. ఇప్పుడు వీటిని శుభ్రంగా కొద్దిగా నూనె రాసుకున్న దాన్ని ఒక పేపర్ టవల్ తోటి బాగా తుడిచిన దానిలో 1-2 గరిటెలు ఆపాల పిండి వేసుకుని ఆపే పాన్ని సర్కిల్గా తిప్పుకుందామండి. రౌండ్ షేప్లో వచ్చిన ఈ ఆపాల పాన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిద్దాం మూత పెట్టి. దీనికి ఇప్పుడు ఎటువంటి గ్రీజు అక్కర్లేదండి. దీనికి ఇదే ఆటోమేటిక్గా గదులుగా తయారైపోతుంది. ఆపాలు కేరళ సంస్కృతి సాంప్రదాయాలకి చిహ్నమండి. ఇది ఒక ప్యాన్ కేక్ లాంటిది. అక్కడ చాలా శతాబ్దాలు గల ఈ ఆపాలు ఇప్పటికీ మనం శ్రీరంగపట్టణం వెళ్ళినప్పుడు అక్కడ చెక్కిన వంటకాల్లోని చూడవచ్చు. దీన్ని నైవేద్యంగా కూడా పెడతారు. అలానే ఇది దోశకి దగ్గర బంధువు అని కూడా చెప్తారండి. అంచులు క్రిస్పీగా మధ్యలోకి దిండులాగా తయారయ్యే ఈ ఆపాలని మనం కొబ్బరి పాలు, బంగాళదుంప కుర్మా లేదంటే చికెన్ కుర్మాతోటి నంచుకొని తినచ్చండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడి ఆధ్వర్యంలో ఇరువైపుల వారికి ఉడిపి రాజులు ఆహారంగా వడ్డించారని కూడా శాస్త్రంలో చెప్తారండి. ఇప్పుడు గదులుగా పట్టుకుంటేనే మెత్తగా ఉండే క్రిస్పీ ఎడ్జెస్ తోటి తయారైన ఈ ఆపాలనికి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం వేడివేడిగా. 2 తింటాం అనుకునే వాళ్ళు 1 అరడజన్ ఈజీగా లాగిస్తారండి కొబ్బరి పాలతోని. అలానే బంగాళదుంప కుర్మా సాంప్రదాయంగా కేరళ అరటిపండుతోటి సర్వ్ చేయండి. వద్దంటే వద్దనరు. అంత ఈజీగా తయారయ్యే ఈ ఆపాలని తప్పకుండా తయారు చేసుకోండి. ఇన్స్టెంట్గా 1 గంటలో తయారు చేసేసుకోవచ్చు. శారద, ఇది నీ గురించే చేశాను, తప్పకుండా ట్రై చేసి కామెంట్ రూపంలో రాయి. ఇప్పుడు మనం పిండి కలుపుకోకలేదు, రోల్ చేసుకొని అవసరం లేని ఇన్స్టెంట్ ఎగ్ పరాటాలు తయారీ విధానం చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో మనకు కావలసిన ఎగ్స్ పగలకొట్టి వేసి దీనికి మరి ఇంట్లో ఎన్ని కూరగాయలు ఉన్నా అన్నీ వేసుకోవచ్చండి. తురిమిన క్యారెట్ 1 టేబుల్ స్పూను, అలాగే 1 గుప్పెడంత కొత్తిమీర సన్నగా తరిగింది, ఒక 4-5 పచ్చిమిరపకాయలు మన కారానికి తగినన్ని సన్నగా తరిగిన సిమ్లా మిర్చి, అలానే ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కలు, కొద్దిగా అల్లం, ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ ఆరిగానో, ఒక స్పూన్ వెల్లుల్లి గ్రాన్యూల్స్. ఒకవేళ వెల్లుల్లి గ్రాన్యూల్స్ లేకపోతే అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ వేసుకోవచ్చండి. అలానే రుచికి తగినంత ఉప్పు, కలర్ గురించి ఒక చిటికెడు పసుపు వేసుకుని
ఒక కప్పు కాచి చల్లారిన పాలు కూడా వేసుకుని కోడిగుడ్లు వేసిన కూరలు స్పైసెస్ ఈ పాలల్లో కలిసేలాగా బాగా బీట్ చేసుకుందాం ఒక 3-4 నిమిషాల పాటు. ఇన్స్టెంట్ ఎగ్ పరాటాలు మనం నైట్ డిన్నర్లోకి కూడా చాలా బాగుంటాయండి. అలానే ఎక్కువసేపు కూడా నిల్వ ఉంటాయి, గట్టి పడిపోవు, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఒక కప్పు మైదా తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దాన్ని ఈ లిక్విడ్లో బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా మొత్తం పిండి అంతా వేసేసుకున్నామండి. ఇప్పుడు ఇక మొత్తం బాగా బ్యాటర్ బాగా కలిసేలాగా ఇంకొక 3 నిమిషాల పాటు కలుపుకుందాం. పిండి ఇంకా బాగా కలిసిపోయిందండి. స్టవ్ మీద ఇప్పుడు ఒక అట్ల రేకు పెట్టుకొని దాన్ని బాగా వేడైన తర్వాత కొద్దిగా బటర్ వేడెక్కిన తర్వాత మనకు కావలసినంత పిండి వేసుకుని స్ప్రెడ్ చేసుకుందాం. ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దండి, తొందరగా రోల్ అయిపోయి ముక్కలైపోతుంది. దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కాలిందండి. మళ్ళీ ఇంకొక వైపు టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. మనకి ఇంకా మంచి షేప్ కావాలనుకుంటే ఏదైనా ఒక షార్ప్ అయిన మూతతోటి రౌండ్ షేప్ ఇస్తే ఇంకా చాలా చాలా బాగుంటాయండి. ఇలా మొత్తం అన్నీ అలానే తయారు చేసుకుని మనకు కావలసిన సాసులు కానీ డిప్పులతో కానీ తింటే చాలా చాలా బాగుంటుందండి. హెల్తీగా ప్రోటీన్ రిచ్ ఎగ్ పరాటాలు అలాగే ఇన్స్టెంట్ ఆపాలు తయారీ విధానాలు మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. తప్పకుండా ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దండి.